బాక్సాఫీసర్ పుష్ప 2 చిత్రం అడుగుపెట్టి 19 రోజులు వర్కింగ్ డే ఏం జరిగినా సరే అల్లకల్లోలమంటుంది ట్రేడ్ వర్గాలు. వివరాలకు వెళ్ళిపోతాం. ఇండస్ట్రీ షాక్ అయిపోతుంది. అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ ధర 19 రోజులు, 18 రోజు బాక్సాఫీస్ ధర సండే కావడంతో నిన్నటి రోజున ఏ సినిమాకి సాధ్యం కాని విధంగా వసూలైతే రాబట్టారు పుష్ప 2 చిత్రంతో అల్లు అర్జున్. ఏపీ తెలంగాణలో ఆల్ టైమ్ రికార్డే పెట్టింది. ప్రభాస్ కల్కి చిత్రం 18 రోజున అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా మొన్నటి వరకు నిలిచింది. 2,84,00,000 వరకు షేర్ అయితే రాబట్టుకుంది ప్రభాస్ కల్కి చిత్రం 18 రోజున. బాహుబలి 2 చిత్రం 18 రోజున 2,60,00,000 వరకు షేర్ అయితే రాబట్టుకోగా, ఇక పుష్ప 2 చిత్రం వంతు 3,51,00,000 వరకు షేర్ రాబట్టుకొని భారీ మార్జిన్తో రికార్డు పెట్టడం జరిగింది. ఇక ఇవే తోపు వసూలు అనుకుంటే 19వ రోజు కూడా 3వ వారం వర్కింగ్ డే అయినా కానీ బాక్సాఫీస్ ధర స్టడీగా సూపర్ రన్ అయితే కనిపిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో 1,40,00,000 వరకు షేర్ అయితే ఈ రోజు బుకింగ్స్ ఆధారంగా అందుకోవడం ఖాయమైందట. నాన్ స్టాప్గా ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో 1,00,000 పైన షేర్ అయితే పుష్ప 2 చిత్రం రాబడుతూ దూసుకుపోతుంది. 19 రోజులు చూసుకుంటే ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలు 215 కోట్ల రేటుకైతే పుష్ప 2 చిత్రాన్ని అమ్మేశారు. బాక్సాఫీస్ ధర 19 రోజుల్లోనే 207,90,00,000 వరకు షేర్ అయితే ఇక్కడ రాబట్టిన పరిస్థితి. 7 కోట్ల వరకు ఇంకా సినిమా ఇక్కడ రాబట్టుకుంటే సరిపోతుంది. బాక్సాఫీస్ ధర తెలుగు రాష్ట్రాల్లో కష్టం అనుకుంటే ఇక్కడ కూడా ట్రేడ్ వర్గాలు షాక్ అయ్యే విధంగా వసూలైతే రాబడుతుంది పుష్ప 2 చిత్రం. హిందీ నార్త్లో చూసుకుంటే అక్కడ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏ రేంజ్లో కుమ్మేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ జోరైతే తగ్గలేదు. 18 రోజు ఏకంగా అక్కడ 27 కోట్ల వరకు నెట్ అయితే అందుకోగా, 3వ వారం బాక్సాఫీస్ ధర 62 కోట్ల వరకు నెట్ అయితే అక్కడ రాబట్టుకుంది టోటల్గా 3 రోజుల్లోనే. 19 రోజు వర్కింగ్ డే అయినా కానీ హిందీ నార్త్లో 16 కోట్ల వరకు నెట్ అయితే అందుకోవడం ఖాయమైందట బుకింగ్స్ ఆధారంగా. 19 రోజుల్లో చూసుకుంటే హిందీ నార్త్లో ఏకంగా 716 కోట్ల వరకు నెట్ అయితే టచ్ చేసిన పరిస్థితి. సినిమా క్రిస్మస్ పూర్తయ్యేటప్పటికి 800 కోట్లపై నెట్ అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది ఊహకందని బేబస్సం అనే చెప్పాలి. టోటల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 19వ రోజున 11,70,00,000 వరకు షేర్ను, 24 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకోవడం ఖాయమైంది. 19 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా షేర్ చూసుకుంటే 761,70,00,000 వరకు షేర్ అయితే ఉంది. గ్రాస్ రూపేణ మాట్లాడుకుంటే 1,567 కోట్ల వరకు గ్రాస్ అయితే ఇప్పటి వరకు ఈ రోజు వసూలుతో రాబట్టిన పరిస్థితి. అయితే బాక్సాఫీస్ ధర లాభాలు చూసుకుంటే 141 కోట్ల పైన లాభాలు ఈ సినిమాకి ఇప్పటి వరకు సొంతమయ్యాట. సినిమా బాక్సాఫీస్ జోరు చూస్తుంటే ఇంతటితో ఆగిపోయేలా కనిపించడం లేదు. బాక్సాఫీస్ ధర ఈ సినిమా ఎంతవరకు వెళుతుందో చూడాలి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. బాక్సాఫీస్ ధర పుష్ప 2 చిత్రం 1,800 కోట్ల పైన గ్రాస్ను అందుకోగలుగుతుందో లేదో కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. టేక్ కేర్.